ప్రగతి ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం సమ్మిళిత సమతా సమాజ స్వాప్నికులు అనే అంశంపై స్వరాజ్ ఇండియా అధ్యక్షులు యోగేంద్ర యాదవ్ గారు ఏం వివరించారో తెలుసుకుందాం. భారతీయ సోషలిజం చాలామంది భావిస్తున్నట్లు యూరోప్లోని సోషల్ డెమోక్రటిక్ సాంప్రదాయాలకి భారతీయ రూపం కాదు. మన సోషలిస్ట్ భావజాలంలో వర్తమాన ప్రాసంగికత ఉన్న 4 అంశాలున్నాయి. అవి సమానత్వ భావనను ఆర్థిక దృక్కోణానికి పరిమితం చేయకుండా కులం, జెండర్, జాతి, జాతీయత మొదలైన అంశాలకు వర్తింపచేయడం, సుస్థిర శ్రేయస్సుకు ప్రాధాన్యమిస్తూ పారిశ్రామిక అభివృద్ధి నమూనాపై పునరాలోచన, గాంధీ సత్యాగ్రహ తాత్వికత పద్ధతుల స్ఫూర్తి స్వీకరణ, భారతీయ ప్రాతిపదికపై కొత్త సాంస్కృతిక రాజకీయాలు. మన జాతీయ జీవితంలో సోషలిస్టు ఉద్యమ చరిత్ర విస్తృతి అగాధాల్లోకి జారిపోయింది. భారతీయ సోషలిస్టుల గురించి ఎవరైనా ఒక యువకుణ్ణి అడగండి, సమాధానం ఇవ్వలేక తెల్లమొహం వేస్తాడు. ఒక సోషలిస్ట్, ఒక కమ్యూనిస్ట్, అజ్ఞాత జీవితంలో ఉన్న ఒక మావోయిస్ట్ మధ్య ఉన్న తేడాలు ఏమిటో నేటి యువతలో ఎంతమందికి తెలుసు? నవయువ భారతీయుల దృష్టిలో వారందరూ వామపక్షీయులే. గడిచిన కాలం, సాగిపోయిన చరిత్ర అవశేషాలు మాత్రమే. మీరు ములాయం సింగ్ యాదవ్ గురించి వినే ఉంటారు. ఆయనేమి ఆదర్శ సోషలిస్ట్ రాజకీయవేత్త కాకపోయినా జనప్రియ సోషలిస్ట్ నేతల్లో ఒకరు. పాతకాలం పాత్రికేయులు, కాంగ్రెస్ పాలకులపై నిత్యం నిప్పులు జరిగే జార్జ్ ఫెర్నాండెస్, విడ్డూరంగా ప్రవర్తించే రాజ్నారాయణ్ను గుర్తు చేసుకుంటారు కానీ కర్పూరి ఠాకూర్, మధు లిమాయే, ఎస్ఎం జోషి, రబీరే, మృణాల్ గోరే, కిషన్ పట్నాయక్ల గురించి జ్ఞాపకాల ముద్ర వారి మనసుల నుంచి తొలగిపోయిందనే చెప్పాలి. సోషలిస్టు ఉద్యమ తొలితరంలో బొంబాయి మేయర్గా విశేష పేరు ప్రఖ్యాతులు పొందిన యూసఫ్ మెహ్రాలీ, ఆధ్యాత్మిక సోషలిస్ట్ అచ్యుత్ పట్వర్ధన్లు బహుశా ఎవరి స్మృతిపథంలోనూ లేరేమో. లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ను సోషలిస్ట్ ఉద్యమ నాయకుడిగా కాకుండా గాంధేయ సర్వోదయ నాయకుడిగానే నేటి తరం వారు జ్ఞాపకం చేసుకుంటున్నారు. హస్తకళల పునరుద్ధరణకు విశేష కృషి చేసిన ఉదాత్తురాలిగా కమలాదేవి చట్టోపాధ్యాయను, సోషలిస్ట్ మేధావి, బౌద్ధ పండితుడుగా ఆచార్య నరేంద్రదేవ్ను గుర్తు చేసుకుంటున్నారు. సువిఖ్యాత మరాఠీ సాహిత్యవేత్తగా సానే గురూజీ, సాంఘిక సంస్కర్తగా బలేశ్వర్ దయాల్ను జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఓటీటీ సినిమా ఏ వతన్ మేరే వతన్ పుణ్యమా అంటూ సాహసోపేత స్వాతంత్ర్య సమరయోధులుగా ఉషా మెహతా ఇప్పుడు అందరి స్మృతిపథంలో ఉన్నారు. గమనార్హమైన విషయం ఏమిటంటే వీరిలో ఏ ఒక్కరిని సోషలిస్ట్ ఉద్యమ నేతగా ఎవరూ జ్ఞాపకం చేసుకోవడం లేదు. రామ్ మనోహర్ లోహియాను ఒక సోషలిస్టుగా ప్రస్తావిస్తున్నారు. అయితే మండల్ పూర్వీకుడిగా మాత్రమే ఆ ప్రస్తావనలు ఉంటున్నాయి. మౌలిక సోషలిస్టు ఆలోచనాశీలిగా నాయకుడిగా గుర్తు చేసుకోవడం అనేది సకృత్తుగా జరుగుతోంది. విశిష్ట సోషలిస్టు ఉద్యమానికి మూలమైన కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ 1934లో భారత జాతీయ కాంగ్రెస్లో అంతర్భాగంగా ఏర్పాటైంది. రాజకీయ స్వాతంత్రాన్ని సామాజిక, ఆర్థిక సమానత్వ భావనలతో అనుసంధానించడం ద్వారా వలస పాలన వ్యతిరేకోద్యమాన్ని విప్లవీకరించేందుకు సోషలిస్ట్ పార్టీ కృషి చేసింది. జేపీతో సహా పలువురు నాయకులు తొలుత మార్క్సిస్ట్ సిద్ధాంత అనుయాయులే అయినప్పటికీ కమ్యూనిస్టుల వలె కాకుండా కాంగ్రెస్ పార్టీలో అంతర్భాగంగా ఉంటూ జాతీయోద్యమంలో పాల్గొనాలని నిర్ణయించుకున్నారు. క్విట్ ఇండియా ఉద్యమంలో జయప్రకాష్ నారాయణ్, లోహియా, ఉషా మెహతా లాంటి వారు చరిత్రాత్మక పాత్ర పోషించారు. స్వాతంత్ర్యానంతరం సోషలిస్ట్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి స్వతంత్ర ప్రస్థానాన్ని ప్రారంభించారు. కమ్యూనిస్టు పార్టీ విధానాలను వ్యతిరేకిస్తూ వామపక్ష ప్రజాస్వామ్య పార్టీగా ప్రభవించారు. కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో చట్టసభలకు చెప్పుకోదగిన సంఖ్యలో ఎన్నికైన సోషలిస్టులు
హిందీ భాష రాష్ట్రాలలో వెనుకబడిన కులాల వారిని, పేద ప్రజలను సంఘటితపరిచారు. భారత గణతంత్ర రాజ్య తొలినాళ్లలో భారత ప్రజాస్వామ్యాన్ని పటిష్టపరిచేందుకు కమ్యూనిస్టులతో పాటు సోషలిస్టులు అవిస్మరణీయమైన కృషి చేశారు. ఇందిరాగాంధీ ప్రభుత్వం విధించిన అత్యవసర పరిస్థితి కాలంలో పలువురు సోషలిస్టులు నిర్వహించిన పాత్ర భారత సోషలిస్టు ఉద్యమ చరిత్రలో మరొక ప్రతిష్టాత్మక అధ్యాయం. చాలామంది ఆ 19 నెలల్లో జైలు జీవితం గడిపారు. ప్రొఫెసర్ అయిన రాజ్ కుమార్ జైన్, సామాజిక క్రియాశీలి విజయ్ ప్రతాప్, ట్రేడ్ యూనియన్ నాయకుడు దిలీప్ సింగ్ మొదలైన వారందరినో ఈ సందర్భంలో తప్పక ప్రస్తావించుకోవాలి. ఇంతకు భారతీయ సోషలిజం అంటే ఏమిటి అనే విషయాన్ని మరోసారి స్మరణకు తెచ్చుకోవాలి. లోహియా సోషలిస్టు భావజాలంలోని 4 అంశాలకు వర్తమాన భారతదేశంలో విశేష ప్రాసంగికత ఉంది. అవి సమానత్వ భావనను ఆర్థిక దృక్కోణానికి పరిమితం చేయకుండా కులం, జెండర్, జాతి, జాతీయత మొదలైన అంశాలకు కూడా వర్తింపచేశారు. మహిళా రిజర్వేషన్లు, కులగణన, ఓబీసీ, ఎస్సీ కోటాలలో ఉపకోటాలకు సంబంధించిన చర్చలలో బహుళ క్రమబద్ధమైన పొరలతో కూడిన సామాజిక సోపాన క్రమాలను అర్థం చేసుకునేందుకు లోహియా భావన దోహదం చేస్తుంది. సుస్థిర శ్రేయస్సుకు ప్రాధాన్యమిస్తూ పట్టణ పారిశ్రామిక టెక్నోక్రాటిక్ అభివృద్ధి నమూనాపై పునరాలోచనకు భారతీయ సోషలిస్టులు పునాదులు వేశారు. వాతావరణ మార్పు పర్యవసానాలు తీవ్రమవుతున్న ప్రస్తుత సందర్భంలో ఈ కొత్త ఆలోచనా పద్ధతికి ప్రాధాన్యం ఉంది. సామాజిక పరివర్తన సాధనకు ఎన్నికల ప్రజాస్వామ్యం లేదా రాజకీయ హింసకు ప్రత్యామ్నాయంగా గాంధీ సత్యాగ్రహ తాత్వికత పద్ధతుల స్ఫూర్తిని స్వీకరించటం, మన భాషలు, సంస్కృతి, జాతీయవాదం ప్రగాఢ ఆచారాలుగా ఉన్న ఒక సాంస్కృతిక రాజకీయాలకు కొత్త వ్యాకరణాన్ని భారతీయ సోషలిస్టులు రూపొందించారు. సాంస్కృతిక జాతీయవాదం, జనప్రియవాదాల ప్రాబల్యం, జాతికి ప్రాధాన్యమిచ్చే జాతీయవాద ధోరణుల ఉద్ధృతిని ఎదుర్కొనేందుకు సోషలిస్టు సాంస్కృతిక రాజకీయాల అవసరం ఎంతైనా ఉంది. కొన్ని దశాబ్దాల క్రితం సోషలిస్టు భావాలతో ప్రమేయం లేకుండా భవిష్యత్తు గురించి ఆలోచించడం అసాధ్యంగా ఉండేది. కాలకెరటం నేడు సోషలిస్టు తీరాన్ని వీడి అవతలి గట్టుకు వెళ్ళిపోయింది. సోషలిజం ఒక తిట్టు పదం అయిపోయింది. అయితే అమానుష అసమానతలు లేని ప్రతి ఒక్కరికి శ్రేయోజీవితాన్ని సమకూర్చే ఒక మానవీయ సమాజ నిర్మాణ ఆకాంక్ష స్వతసిద్ధమైన స్ఫూర్తిని ఇస్తోంది. అటువంటి సమాజాన్ని నిర్మించేందుకు ఆరాటపడేవారు తమను తాము సోషలిస్టులమని కాకుండా వేరే విధంగా పిలుచుకోవచ్చు. అయితే 20వ శతాబ్దిలో సోషలిస్టు శ్రేణులలో చీలికలు తెచ్చిన సైద్ధాంతిక రాజకీయ విభేదాలను వారు తప్పక ఉపేక్షిస్తారు. మానవీయ సమాజానికై ఈ సరికొత్త అన్వేషణ బహుశా కొత్త రాజకీయ కార్యాచరణకు దారితీసే అవకాశం ఉంది. సోషలిజం స్ఫూర్తిని ఆవాహన చేసుకుని దానిని పునరుజ్జీవింపచేసినప్పుడు జాతి భవితవ్యాన్ని సముజ్వలంగా నిర్మించేందుకు అదొక కార్యసాధకమైన భావజాల ప్రాతిపదికత అవుతుంది. 100 సంవత్సరాల రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రభావ ప్రాబల్యాలను సమర్థంగా ఎదుర్కొనేందుకు 90 సంవత్సరాల సోషలిస్టు ఉద్యమ వారసత్వం శక్తివంతమైన రాజకీయ మేధోవనరులను సమకూర్చగలదనే పరిపూర్ణ ఆశాభావాన్ని మనం కలిగి ఉండాలి. ఈరోజు మనం సమ్మిళిత సమతా సమాజ స్వాప్నికులు సోషలిజాన్ని, ముఖ్యంగా భారతీయ సోషలిజాన్ని ఏ విధంగా నూతనంగా ఆవిష్కరించారో తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు
సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.